జిల్లా సమాచార లేఖకు స్వాగతం. నిర్మల్ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగిన వార్తా విశేషాలతో మా నిర్మల్ జిల్లా ప్రతినిధి గోల సాయన్న గారు అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. బదిలీలో భాగంగా నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్ కలెక్టర్గా నియమితులయ్యారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లాలో వినూత్నంగా ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారమే కాకుండా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, గడ్డినవాగు, కడెం ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నీటిమట్టాలను, ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంశాలను తక్షణమే ప్రజలకు తెలియజేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం కడెం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోకపోవడం వల్ల డ్యాం పైనుంచి వరద నీరు వెళ్లడంతో డ్యాం దెబ్బతింది. దీంతో సాగునీటి అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టి గేట్లను వినియోగంలోకి తేవాలని జిల్లా కలెక్టర్ కడెంను పరిశీలించి తగు సూచనలు చేశారు. జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కోసం నూతనంగా స్కాడా అనగా సూపర్వైజర్ల డేటా అండ్ ఆప్షన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు ప్రాజెక్టు కలెక్టర్ చెప్పారు. ఈ పరిజ్ఞానం ద్వారా ఖచ్చితంగా అవుట్ఫ్లో ప్రాజెక్టు నీటిమట్టం తెలుస్తుందని చెప్పారు. జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ చెప్పారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలను విక్రయించినట్లు సమాచారం అందితే తక్షణమే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంటల బీమాపై రైతులందరికీ అవగాహన కల్పించినట్లు చెప్పారు. నిర్మల్, భైన్సా, ఖానాపూర్ పట్టణాల్లో వర్షాకాలంలో నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తీసివేసి వర్షం నీరు సాఫీగా వెళ్లేలా తగు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్లు పట్టణాల్లో ప్రతిరోజు పర్యటిస్తూ ఎక్కడెక్కడ వర్షం నీరు నిల్వ ఉందో చూసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షాకాలంలో వరదలు వచ్చి ప్రజలు వరదల్లో చిక్కుకున్నట్లయితే తక్షణమే వారిని ఆదుకోవడానికి పోలీసు శాఖ అన్ని సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల చెప్పారు. ఎంఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా అర్హులైన అన్ని కుటుంబాలకు వేసవికాలంలో కూలి పని కల్పించినట్లు డీఆర్డీఓ విజయలక్ష్మి చెప్పారు. మహిళా సంఘాలకు గత సంవత్సరంలో వార్షిక రుణ లక్ష్యం 403 కోట్ల రూపాయలు ఉంటే 411 కోట్ల రూపాయలను అందించామని, దీంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. ప్రభుత్వం నూతనంగా గ్రామానికి ఒక మీసేవా కేంద్రాన్ని కేటాయించాలని సంకల్పించిందని, దీనికి అనుకూలంగా మహిళా సంఘాల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ప్రాజెక్ట్ అధికారి విజయలక్ష్మి చెప్పారు. 45 రోజుల తర్వాత జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం జూన్ 6వ తారీఖు నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో అనుకున్నట్టుగానే విద్యార్థుల సంఖ్య మెరుగైంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించినట్లు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి చెప్పారు. జూలై 1 నుంచి జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జానకి షర్మిల పేర్కొన్నారు. అందుకు అనుకూలంగా జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు కొత్త చట్టాలపై శిక్షణ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గడ్డినవాగు, కడెం, స్వర్ణవాగు తదితర ప్రాంతాల్లో వర్షాకాలంలో వరదలు వస్తే ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా కాపాడడానికి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కూడా పేర్కొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, డయేరియా, టైఫాయిడ్, డెంగూ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇండ్ల వద్ద నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటు వైద్యం చేయించుకోకుండా వైద్యుల వద్ద చికిత్స పొందాలని అవగాహన కల్పించినట్లు జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు. వన మహోత్సవ కార్యక్రమానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. జియో ట్యాగింగ్, నాటిన మొక్కల వివరాలను రోజువారీగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, అటవీ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని అన్నారు. ఇవి నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఇటీవల కాలంలో జరిగిన అంశాలు.